నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఎన్నో వ్యాధులకి యోగా ద్వారా పరిష్కారం ఈ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. ఈరోజు బీపీకి ప్రాణాయామాలు ప్రాక్టికల్గా చేపిస్తాను. చంద్రశోధిని, 2 చంద్రభేదిని, ఇవి 2 శీతలి. ఈ 3 ప్రాణాయామాలు చంద్రనాడిని ఉత్తేజపరుస్తాయి, అంటే పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ 3 చేసిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడానికి అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. ఖచ్చితంగా తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రాణాయామాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ మీకు తెలిసినటువంటి గురువు ఉంటే ఆ గురువు ఆధ్వర్యంలో, ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో చేస్తే మంచిది. లేదంటే నాకు కాల్ చేసి మిగతా మీ మెడికల్ కండిషన్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రాణాయామాలని నేను చెప్తాను. మొదట చంద్రశోధిని బీపీ ముద్ర. బీపీకి చాలా అనువైనటువంటి ముద్ర, చాలా ఉపయోగకరమైనటువంటి ముద్ర. అపాన ముద్రని మడిసి, అంటే ఇది అపాన ముద్ర. అపాన ముద్రను మడిసి, అంటే మధ్యవేలు ఉంగరపు వేలు మడిసి అరచేతి మధ్య భాగంలో ప్రెస్ చేసి ఉంచాలి. మిగతా వేళ్ళు స్ట్రైట్గా పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చేయిని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రశోధిని ప్రాణాయామం. ఇది ఎడమ ముక్కులోనే తీసుకోవాలి, ఎడమ ముక్కులోనే వదలాలి. అంటే కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులోనే పూరకము రేచకము జరగాలి. కుంభకము చేయకూడదు. అంతర్కుంభకం కావచ్చు, బాహ్య కుంభకం కావచ్చు. ఒకవేళ బాహ్య కుంభకం చేస్తే బీపీ డౌన్ అయిపోతుంది. అది నా ఆధ్వర్యంలో చేస్తే నేను చేపిస్తాను. ఇప్పుడు చంద్రశోధిని ప్రాణాయామం ఒక 10 రౌండ్లు చేద్దాం. కుడి ముక్కును మూసి శ్వాస తీసుకోవాలి, మెల్లగా వదలాలి. ప్రాణాయామం రేషియో 1:2 ఉండాలి. అంటే 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. చెయ్యిని ఇలా పెట్టి చేయండి. బీపీ ఉన్నవాళ్ళు ఇలా పైకి పెట్టి చేయొద్దు, ఇలా పెట్టి చేయండి. పది రౌండ్లు అయిన తర్వాత ఆ ముద్ర అలాగే ఉంచి రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామం చంద్రభేదిని హృదయ ముద్ర పెట్టుకొని చేద్దాం. దీన్ని హృదయ ముద్ర అంటాం, లేదా అపాన వాయు ముద్ర అంటాం. చూపుడు వేలుని బొటన వేలి మొదటి భాగంలో ఉంచి మధ్య వేలు ఉంగరపు వేలుని కొన భాగాలని తాకిస్తాం. చిటికిన వేలు స్ట్రైట్గా పెడతాం. దీన్ని అపాన వాయు ముద్ర అని కూడా అంటాము, హృదయ ముద్ర అని కూడా అంటాము. ఇది హార్ట్కి చాలా మంచిది, గుండెకు ఎనర్జీని పంపిస్తుంది. ఇప్పుడు చంద్రభేదిని ప్రాణాయామం ఎడమ ముక్కులో తీసుకుంటాం, కుడి ముక్కులో వదులుతాం. మళ్ళీ ఎడమ ముక్కులోనే తీసుకుంటాము, మళ్ళీ కుడి ముక్కులోనే వదులుతాం. అలా తీసుకున్న ప్రతిసారి ఎడమ ముక్కులోనే తీసుకుంటాము, వదిలేటప్పుడు కుడి ముక్కులోనే వదులుతాం. అలా ఒక 10 రౌండ్లు చేద్దాము. రేషియో 1:2. అంటే ఒకంత పీల్చుకుంటే 2 అంతలు వదలాలి. 5 సెకండ్లు పీలిస్తే 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్లు పీలిస్తే 20 సెకండ్లు వదలాలి. 7 సెకండ్లు పీలిస్తే 14 సెకండ్లు వదలాలి. అంటే ఒకంత పీలిస్తే 2 అంతలు వదలాలి.
నడుము మెడ నిటారుగా ఉండాలి. ప్రశాంతంగా చేయాలి. పదే పదే ఎడమ ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులో వదలాలి. కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయాలి సాక్షిగా. నెక్స్ట్ ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. నాలుకని ఇలా రౌండ్గా గొట్టంలాగా చేసి ఇలా నాలుగు ద్వారా శ్వాసను తీసుకోవాలి, ఎడమ ముక్కులో వదలాలి. ప్రతిసారి నాలుగు ద్వారా తీసుకోవాలి, వదిలేటప్పుడు ఎడమ ముక్కులో వదలాలి. ఇలా ఒక 10 రౌండ్లు చేద్దాము. ముద్ర హృదయ ముద్రే పెట్టుకొని చేస్తాం. రేషియో 1:2 రేషియో. ఒకంత పీలిస్తే 2 అంతలు వదలాలి. మెల్లగా నిదానంగా చేయాలి. అలా 10 రౌండ్లు అయిన తర్వాత రిలాక్స్గా కొద్దిసేపు ధ్యానం చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం. ఇప్పుడు మనం ఇంతవరకు ఓన్లీ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రెండింటిని సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రాణాయామం అనులోమ విలోమ. ఇది వాయుముద్రలో పెట్టుకోవాలి. వాయుముద్ర ఇంతకుముందు అపాన వాయుముద్ర పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కేవలం వాయుముద్ర. చూపుడు వేలును మడిసి బొటన వేలు మొదటి భాగంలో ఉంచి బొటన వేలుని చూపుడు వేలు పైన ఉంచి కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని మిగతా 3 వేళ్ళని స్ట్రైట్గా ఉంచాలి. అనులోమ విలోమం. ఎడమ ముక్కులో తీసుకుంటాము, కుడి ముక్కులో వదులుతాము. వదిలిన వెంటనే మళ్ళీ కుడి ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదులుతాం. ఎడమ ముక్కులో తీసుకొని కుడి ముక్కులోను వదలాలి, కుడి ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదలాలి. అట్లా ఆల్టర్నేటివ్ నాస్ట్రల్స్లో చేస్తూ ఉండాలి. రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్. ఒకంత తీసుకుంటే 2 అంతలు వదలాలి. ఐదు సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్లు తీసుకోగలిగితే 20 సెకండ్లు వదలాలి. మన ఇష్టం. చాలా స్లోగా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
ప్రాణాయామం చేసినంతసేపు నాలుకని అంగిలికి తాకించి ఉంచాలి. కేచరి ముద్ర అంటాం. ఒక 10 రౌండ్లు అయిపోయిన తర్వాత ధ్యాన ముద్రలో కూర్చొని సాక్షిగా చూస్తూ ఉండాలి. శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా హృదయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హార్ట్ పైన ఫోకస్ పెట్టి ఉంచాలి. ఈ రోజుటికి ఇది చాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వ్యాధిని గురించి మనం ఆసనాలు, ప్రాణాయామాలు, ఆహార నియమాలు, ముద్రలు, ప్రాణాయామాలు, వంటింటి చిట్కాలు ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకొని ఆచరించి ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.